జై గురుదత్త. ఇక్కడ కొంతమంది భక్తులున్నారనమాట. వాళ్ళ మాటలోనే విందాము. ఇక్కడికెలా వచ్చారు? ఏంటి? అనుగ్రహం ఎలా కలిగిందో స్వామివారి అనుగ్రహం చూద్దాము. హలో అండి. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. సో, ఎలా తెలిసింది మీకు ఈ పీఠం? అంటే మేము యాక్చువల్‌గా రీల్స్ చూస్తూ ఇలా ఇక్కడ ఒక దత్తపీఠం ఉంది అని తెలుసుకోగలిగాము. ఓకే. అలా వచ్చాము. 19th రోజున వచ్చి మేము ఇక్కడ దీక్ష మాల తీసుకున్నాను. ఆ రోజు పాదుకలు అన్నీ తీసుకెళ్ళాను ఇంటికి. ఆ రోజు నుంచి నాకు మరుసటి రోజు మార్నింగ్ పాదధూళి చూస్తుంటే మొత్తం సింధూరమే వస్తుంది ఇంట్లో. అవునా? నా దగ్గర పిక్ కూడా ఉంది. సింధూరం వస్తుంది. సింధూరం అది ఎట్లా అంటే మన పిక్ కూడా ఉంది. నేను ప్రూఫ్ చేస్తాను. నాకంటే ఇంట్లో చాలా అంటే నెగిటివ్ ఉన్నింది. చాలా పీస్ఫుల్ గా ఉంది నాకు ఆ పాదుకలు తీసుకెళ్ళినప్పటి నుంచి. ఓకే నాకు బెటర్ అంటే నేను దేవుణ్ణి 2 years నుంచి మొక్కుతున్నాను. గాన్గాపూర్ కూడా వెళ్ళొచ్చాను. కాబట్టి మన సర్వస్వం తీసుకెళ్లారా? లేదండి, స్టార్టింగ్ లో మేమే వెళ్ళాము. తర్వాత మేము అదే రీల్స్ చూస్తూ ఇక్కడికి వచ్చి కూడా నేను ఒక 6 months నుంచి వస్తున్నా. గురు పూర్ణిమ నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఆ రోజు నుంచి కూడా ఒక లైఫ్ అనేది ఒక టర్న్ అవుతూ వస్తుంది. ఏది మనకు వెంటనే అయితే రాదు. నిదానంగానే దేవుడు కూడా మనల్ని చాలా కష్టాలు పెట్టే తర్వాతే ఫలితం ఇస్తారు. ఆ ఓపికతో దేవుని నమ్మగలిగితే మనకంతా మంచిగా జరుగుతుంది. వెరీ నైస్. మీ పేరు? నా పేరు మృదుల అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నిజామాబాద్ మీ ప్రాపర్? ఓకే. సో నాకు కూడా అంటే నేను జనరల్ గా మాల వేసుకుంటాను అనేది నాకు ముందు రోజు వరకు అసలు ఐడియా లేదు. జనరల్ గా రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే అమ్మది కనిపించింది. సో అప్పుడు జస్ట్ కాంటాక్ట్ అయ్యి నేను ముందు రోజే ఫిక్స్ అయ్యి నైట్ స్టార్ట్ అయిపోయి నేను ఇక్కడ వచ్చి మార్నింగ్ మాల వేసుకున్నాను. గురుదత్త దీక్ష అది అంత ఈజీ కాదు అని అంటారు, కానీ అసలు మాకు ఆడుతూ పాడుతూ అయిపోయింది. అసలు అంత అలసట లేదు. 11 రోజులైనా సరే మేము ఎంత ఇంట్లో కూడా అంత పని చేయమేమో, కానీ ఇక్కడ అంత పని చేస్తున్నాం. కానీ మాకు అసలు ఎంత బాడీ కానీ ఏది కూడా చాలా ఫ్రీగా ఉంది, చాలా హాయిగా ఉంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఏజ్ ఇస్ నాట్ ద లిమిట్ అని అంటారు. ఈ దత్త దీక్ష దగ్గర ఇదైతే ప్రూఫ్ అయింది. ఎందుకంటే నా ఏజ్, పెద్దవాళ్ళ ఏజ్ అసలు ఎవ్వరు లేరు. పెద్దవాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు. దత్తుడి ముందు చిన్న పెద్ద ఏం లేదు, అందరం భక్తులమే. సో ఏం చేస్తుంటారు మృదుల? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారా మరి? ఇప్పుడు లేదు, లీవ్ పెట్టేశాను కంప్లీట్ గా. నేను దేవుడి దగ్గర కంప్లీట్ గా సరెండర్ అవుదామని చెప్పేసి నేను 3 days లీవ్ పెట్టేసుకుని ఇక్కడికి వచ్చి నేను సేవ్ చేసుకుంటున్నాను. అండ్ డైలీ అంటే కంటిన్యూస్ గా ఉన్న ప్రాసెస్ ని చూస్తుంటే కూడా చాలా, ఇఫ్ యూ సీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే నిమిషం కూడా అసలు ఇది ఉండదు, ఏదో ఒక కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. అభిషేకాలని, పల్లకి సేవ అని ప్రతి నిమిషం ఏదో ఒక దాంట్లో మనం నిమగ్నం అయిపోతూనే ఉన్నాము. సో అది చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ వేసుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను. సో జై గురుదత్త. జై గురుదత్త. చాలా బాగా చెప్పారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పేరు రేవతి అండి. ఓకే. రేవతి గారు, మీకు ఎలా కలిగింది అనుగ్రహం? ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? యూట్యూబ్ లోనే చూసానండి నేను. అంటే గురుక్షేత్ర పారాయణం చేసే ఒక రోజు ముందు నేను చూశాను. నెక్స్ట్ డే పారాయణంకి ఇక్కడికి స్టార్ట్ అయ్యాను. 1 week పారాయణం చేశాను. అసలు 3 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. దాని సంకల్పం చేసుకున్నాను, అవ్వలేదు నాకు. సో సంకల్పం చేసుకొని గురుచరిత్ర పారాయణం స్టార్ట్ చేశాను. నాకు 1 week పారాయణం చేసిన తర్వాత ఒక 1 dayలోనే నాకు మిరాకిల్ కనిపించేసింది. ఓకే. సో నేను ఇప్పుడు మాల వేసుకుంటాను అనుకోలేదు. సో మిరాకిల్ అన్నారు కదా, ఏంటండి అది? ఏం జరిగింది మీ లైఫ్ లో? అంటే నేను ఒక సంకల్పం పెట్టుకొని పారాయణం చేశాను, నాకు అది నెరవేరింది. విత్ ఇన్ 1 day లో? 1 day లో నెరవేరింది. ఓకే. ఇంకా ఎవరైతే మన దత్త చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా సరే మీరు అందరికి చెప్తున్నారా? 10 మందికి చెప్తున్నారా? ఇక్కడికి రప్పిస్తున్నారా? చెప్తున్నాను ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నేను 3 years వెయిట్ చేశాను, నాకు అవుతుందో అవ్వదో అనుకొని. పారాయణం చేసిన వెంటనే నాకు ఇందాక కూడా మేము దత్త భిక్ష తీసుకొని వచ్చాము. మీకు పిక్ కూడా దత్తాత్రేయ జయంతి సందర్భంగా మేము దత్త భిక్ష తీసుకొని వచ్చాము. అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా అసలు వాళ్ళు సర్ప్రైజింగ్ గా ఉన్నారు. అసలు ఏంటిది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా వాళ్ళు తీసుకున్నారు. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను, బికాస్ వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్ గా అడిగారు. ఓకే. సో అది ఏదన్నా కూడా అమ్మ దయ, దత్తస్వామి దయ. సో మీరేదో పిక్ చూపిస్తున్నారు, ఇలా వచ్చింది అంటే ఇంకా అయ్యో డైలీ అండి. అంటే నేను నిన్న పీఠానికి వచ్చేంత వరకు కూడా అలాగే వచ్చింది. ఇది చూడండి ఒకసారి, ఇదంతా మొత్తం సింధూరం పడిందండి. ఆ పాదధూళి మొత్తం సింధూరమే. ఇదంతా సింధూరం అంట.
మీరు 19th దత్త చరిత్ర చదివిన తర్వాతనా అండి ఇది? నేను ఇక్కడికి వచ్చి పాదుకలు పాదుకలు తీసుకున్న తర్వాత? ఆ ఓకే. రోజు నుంచి అండి. ఓకే ఓకే. ఇది ఏ ఇయర్ లో అండి? ఇప్పుడు అండి జస్ట్ ఈ మంత్ ఈ మంత్ డీటెయిల్స్ కూడా చూద్దాము. 19th తీసుకెళ్ళాను. సో 24th నవంబర్ ఫస్ట్ నేను కూడా అంటే ఫస్ట్ ఎలా ఉన్నిందంటే అంటే అదేనా కాదని నాకు డౌట్ వచ్చింది అనమాట. ఫస్ట్ లో Okay. మనం అంటే మాలేసుకున్నాం కదా, ఓకే. అది ఏదైనా మేబీ బై అంటే మన బట్టల నుంచి వస్తుంది అని ఫస్ట్ అవునవును డౌట్ వస్తుంది కదా. మళ్ళా మరుసటి రోజు ఏమనుకున్నా అంటే బొట్టు అవి పడతాయి కదా అనుకున్నా. డైలీ పొద్దున మార్నింగ్ ఈవినింగ్ అలాగే వస్తుంది పాదధూళి. మళ్ళీ డౌట్ వచ్చి 4th డేను 5th డే అమ్మకి కాల్ చేసి చెప్పాను. తను అన్నారు అంటే ఇంట్లో మన కర్మలు తీరడానికి కూడా దేవుడు అలా మీ ఇంట్లో వచ్చి ఉన్నారు పాదుకల రూపంలో అని అన్నారనమాట. అంతా మంచిగా జరుగుతుంది అని చాలా నాకు విశేషం కదా తెలియజేశారు. ఇది. చాలా చాలా